వెల్కమ్ బ్యాక్ టు వనజా నాగండి. చూడండి, కనపడుతున్నది చిలగడ దుంపలు. దీంతో ఈరోజు మనము కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవన్నీ కడుక్కుని నేను పైన చెక్కు ఇలా తీసేసుకున్నానండి. చెక్కు తీసిన వాటిని సన్నగా ముక్కలు కూడా చేసుకున్నాను. ఈ ముక్కలన్నీను ఒక నీళ్ళు ఉండే పాత్రలోకి వేసేస్తాను. ఎందుకంటే కాసేపు అయినాక కలర్ మారుతుందండి కొద్దిగా అది. అందుకని ఇలా నీళ్ళల్లో వేసేసామంటే కలర్ మారకుండా ఉంటుంది. స్టవ్ పైన బాణలు ఉంచినానండి. అందులోకి నూనె కూడా వేసేసాను. ఇప్పుడు నూనె కాగింది, ఆవాలు వేస్తున్నాను. ఈ ఆవాలన్నీ కూడాను కాస్త చిటపటిలాడినాక మనము మినపప్పు శనగపప్పు కూడా వేసి కొద్దిగా వేయించుకుందాము. ఇది కొద్దిగా వేగినాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారినాక మనము ఆ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి ఇందులోకి. ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదండి తరిగి ఉంచుకున్నవి, ఈ ముక్కలు కూడా ఇందులోకి వేసేద్దాము. చూస్తున్నారా, మీకు ఈ మాత్రం ఉంటే చాలండి పోపు. అప్పుడు ముక్కలన్నీ కూడా వేసేసుకుందాము. ముక్కలన్నీ వేసాక బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మనము బాగా 2-3 సార్లు మూత ఉంచడము తీయడము చేద్దామండి. అలా మూత ఉంచి చేస్తుంటే అది ఉడికింది లేనిది తెలుస్తుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి కలియబెట్టుకుందాము. మరి ఒకసారి మూత ఉంచుదామండి. ఉప్పు అంతా కలియబెట్టినాక కూడా ఇలా కలుపుకోవాలి మనము. ఉప్పు అన్నిటికీ కూడా అన్ని ముక్కలకు కూడా పట్టేటట్టు చేసుకోవాలి. తర్వాత ఈ ఉడికిన ముక్కను ఇలా చేత్తో మనము గిల్లి కానీ నొక్కి కానీ చూసినామంటే ఉడికిండేది లేనిది తెలుస్తుంది. ఈ ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును వేసేద్దాము. ఇందులోకి వేసి బాగా కలుపుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం మామూలు పిల్లలకు ఉడికించి ఇవ్వడానికంటే కూడా ఇలా కూర చేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. దీంట్లో తీయదనం కూడా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. మీరందరూ కూడా చేసుకుని చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కూర అయిపోయిందండి. దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తాను. చూడండి, ఈ పాత్రలోకి మార్చేసినాను కదా. మీరందరూ కూడా చేసి చూడండి. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్లు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.